వ్యూవర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు హలో లేడీస్లో మనం బంజారా హిల్స్లో ఉన్న సఖీ ఫ్యాషన్స్ అనే డిజైనర్ స్టోర్లో ఉన్నామండి. ఇప్పుడు కొత్త కలెక్షన్ లాంచ్ చేశారట. మరి ఆ కలెక్షన్ ఏంటో వెళ్ళి తెలుసుకుందాం రండి. మరి సఖీ ఫ్యాషన్స్లో కొత్తగా లేటెస్ట్ కాంచీ సిల్క్ శారీస్ని లాంచ్ చేశారండి. దాంతోపాటే మనకి సిల్వర్ జ్యువెలరీని కూడా లాంచ్ చేశారు. మరి ఆ కలెక్షన్ అంతా ఇక్కడ మనకి చూపించడానికి అలివేల్ గారు ఉన్నారు. మరి అలివేల్ గారిని పరిచయం చేసుకుందాం. హలో అలివేల్ గారు. సో సఖీ ఫ్యాషన్స్లో కొత్తగా కాంచీవరం శారీస్ వచ్చినాయి అన్నారు కదా, మరి వాటిలో శాంపుల్స్ మాకు చూపిస్తారా? ఓకేనండి, చూపిస్తాను. ప్యూర్ కాంచీ సిల్క్ అండ్ బిగ్ బార్డర్ వస్తుంది. ఓకే, సారీ మొత్తం కింద పింక్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. పళ్ళు వచ్చేసి ఫుల్ పింక్ వస్తుంది, ఫుల్ ప్యూర్ జరిమా అండ్ జ్యువెలరీ టైప్ లో ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి పళ్ళు మేడం. ఓకే, సో పళ్ళు చూస్తున్నారు కదండి. పళ్ళు వచ్చేసి మనకి మరి లాంగ్ పళ్ళు లాగా కాకుండా మీడియం పళ్ళు లాగా వచ్చింది అనమాట. దీని లోపల డిజైన్ అంతా కూడా మనం చూస్తుంటే జ్యువెలరీ మోడల్ అని ఆల్రెడీ చెప్పారు కదా, అంటే మనకి చిన్న చిన్న లాకెట్స్ మోడల్ లాగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూస్తూ ఉంటే కనుక మనకి ఇయర్ సెట్స్ దుద్దు బుట్టల్ లాగా కనిపిస్తున్నాయి. సో జ్యువెలరీ ప్యాటర్న్ లో మనకి పళ్ళు అనేది డిజైన్ చేయడం జరిగింది. మరి మిగతా శారీ అంతా కూడా చూస్తూ ఉంటే ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి మస్టర్డ్ అండ్ పింక్ కలర్ అండి, డార్క్ పింక్, రాయల్ పింక్ కలర్ లో మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సో హాఫ్ అండ్ హాఫ్ శారీ లాగా మనం తీసుకోవచ్చు. అంటే మనకి నీస్ వరకు అంతా కూడా మనకి పింక్ కలరే వస్తుంది. అండ్ ఈ బార్డర్స్ కూడా సెపరేట్ బార్డర్స్ లాగా లేకుండా పళ్ళులో ఏదైతే డిజైన్ జ్యువెలరీ డిజైన్ ఇచ్చారో అదే మనకి నీస్ దగ్గర కూడా మొత్తం కంటిన్యూ అవుతుంటుంది. పైన అంతా కూడా ఈ మస్టర్డ్ షేడ్ తో మనకి ప్లెయిన్ గా శారీనే కంటిన్యూ అవుతూ ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మరి దీనికి బ్లౌజ్ ఏ విధంగా ఇచ్చారు చూద్దామా? పింక్ బ్లౌజ్ ఇచ్చారు మ్యామ్, కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ ఉంటుంది, మళ్ళీ స్లీవ్స్ వచ్చేసి మళ్ళీ జరీ బార్డర్ వస్తుంది. ఓకే, దీని కాస్ట్ ఎంత పడుతుంది? 27,000 మేడం. 27,000 పడుతుంది. ఎందుకంటే ప్యూర్ సిల్క్ ప్లస్ జరీ కూడా ఇందులో యూజ్ చేసింది ప్యూర్ జరీ మేడం. ఓకే, ప్యూర్ కాంచీ సిల్క్ ఇన్ క్రాస్ ఓవర్ కలెక్షన్ మేడం ఇది. ఓకే, క్రాస్ ఓవర్ కలెక్షన్. సో శారీ అంతా కూడా కొంచెం డిఫరెంట్ గా మనకు కనిపిస్తుంది. టిష్యూ వస్తుంది మేడం ఇది. ఓకే, ఇలా సారీ వస్తుంది. ఓకే, సో పళ్ళు పార్ట్ అంతా కూడా మనం చూస్తూ ఉంటే త్రూ అవుట్ గా టిష్యూ ఇచ్చేసారు కాబట్టి ఆ గోల్డ్ వర్క్ అనేది బాగా ఎలివేట్ అయిన మనకు కనిపిస్తూ ఉంటుందండి. శారీలో కలర్ కాంబినేషన్ చూస్తూ ఉంటే కనుక ఒక గ్రీన్ కూడా ఉంది, అలాగే పింక్ కూడా ఉంది. అండ్ బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం టెంపుల్ బార్డర్స్ లాగా సన్నగా ఇచ్చేసారు కదా, పైన కింద కూడా చూస్తూ ఉంటే. ఫుల్ పళ్ళు మేడం ఇది. ఓకే, పళ్ళు అంతా కూడా ఈ విధంగా ఉంది. మరి శారీ ఏ విధంగా ఉందో చూడాలి అంటే సారీ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి, క్రాస్ ఓవర్ గా. అంటే మనం ప్లీట్స్ వేసే కొద్దిగా ఇది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఓకే ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, మన టక్కిన్ పార్ట్ నుంచి మనం స్టార్ట్ అవుతుంది. మనం ప్లీట్స్ వేసే కొద్దిగా ఇది ఇంక్రీజ్ అవుతూ వస్తూ ఉంటుంది. ఓకే, మరి దీనికి బ్లౌజ్ ఏ విధంగా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ వస్తుంది మేడం. ఓకే, సో కాంట్రాస్ట్ లో ఇచ్చేసారండి. పింక్ అనగానే మనకి ఈ పింక్ ఏదైతే మనకి సెపరేట్ చేస్తోందో పళ్ళుని బార్డర్ని, మనకి ఆ పింక్ కలర్లోనే మనకి బ్లౌజ్ అంతా కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ దీనిలో కూడా బార్డర్స్ దగ్గరకు వచ్చేసరికల్లా చిన్నగా టిష్యూనే టెంపుల్ డిజైన్స్ లాగా ఈ విధంగా డిజైన్ చేశారు. మరి ఈ శారీ అంతా కూడా మనకి సింగిల్ షేడెడ్ శారీ లాగానే కనిపిస్తూ ఉంటుందండి. మరి దీని కాస్ట్ ఎంత పడుతుందో చెప్తారా? ఈ శారీ కాస్ట్ వచ్చేసి 23,000 మేడం. 23,000 రూపీస్. ఓకే, ప్యూర్ కాంచీ సిల్క్ అండ్ ప్యూర్ జరీ. బార్డర్ మొత్తం వచ్చేసి మనకు ఫుల్ ప్యూర్ జరీ వస్తుంది. సారీ టోటల్ గా మొత్తం ఫుల్ జరీ మేడం ఇది. ఓకే, కంప్లీట్ గా జరీతో తయారైన శారీ అండి ఇది. త్రూ అవుట్ గా పళ్ళు అంతా కూడా మనకి ఏంటంటే హెవీగా డిజైన్ ఇచ్చేసారండి. మామిడి పిందెల డిజైన్ ఇచ్చారు, క్రీపర్స్ డిజైన్ ఇచ్చేసారు. అండ్ మధ్యలో అంతా కూడా మనం చూస్తుంటే ఈ పద్మాలు అంటాం కదా, ఆ మోడల్లో ఇచ్చేసారు అనమాట. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి క్రాస్ లైన్స్ ఇచ్చేసారు. బార్డర్స్ లో కనుక చూస్తూ ఉంటే మనకి కడ్డీ బార్డర్స్ లాగా ఇవ్వడం జరిగిందండి. టోటల్ గా జరీతో యూజ్ చేశారు అనమాట. మరి బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం డిజైనర్ బ్లౌజ్ లాగా ఇచ్చారండి. పట్టు శారీస్ కి జనరల్ గా మనకి ప్లెయిన్ బ్లౌజెస్ వస్తూ ఉంటాయి కదా, అలా కాకుండా దీనిలోనే ఏంటంటే గోల్డ్ చిన్న చిన్న బూటీస్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా శారీలో ఇచ్చినట్టుగానే కడ్డీ బార్డర్స్ నే రెండు పక్కల కూడా మనకి ఇచ్చేసారు అనమాట. మరి ఈ శారీ కాస్ట్ ఎంత పడుతుంది? 36,000 మేడం. ఓకే, 36,000. నెక్స్ట్ శారీ చూద్దామా? గ్రీన్ కలర్ లో ఉంది. ప్యూర్ కాంచీ సిల్క్ అండ్ ఇరాజిన్ ప్యాటర్న్, కానీ 2 సైడ్ కట్టుకోవచ్చు. 2 బ్లౌజెస్ ఇచ్చారు కాబట్టి 2 సైడ్ కట్టుకోవచ్చు మనం. ఓకే ఓకే, గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో. ఓకే, 2 సారీ 2 బ్లౌజెస్, 1 సారీ 2 బ్లౌజెస్ సారీ. ఓకే,
సో అంటే మనకి రైజింగ్ ప్యాటర్న్ లో ఇచ్చారు అన్నారు, మరి పళ్ళు సెపరేట్ గా ఏం డిజైన్ చేయలేదా అండి? సపరేట్ గా డిజైన్ ఏమి ఉండదు మేడం. ఓకే, గ్రీన్ సైడ్ పళ్ళు వేసుకునేటప్పుడు ఇదే పళ్ళు వస్తుంది, మెరూన్ సైడ్ వచ్చేటప్పుడు ఈ పళ్ళు వస్తుంది. ఓకే, కాంట్రాస్ట్ గా 2 బ్లౌజెస్ ఉంటుంది. ఓకే, చాలా డిఫరెంట్ గా ఉందండి ఈ శారీ అంతా కూడా. మనం చూస్తుంటే రైజింగ్ ప్యాటర్న్ లోనే ఇచ్చారనమాట. అంటే శారీ అంతా ఒక సైడ్ అంతా కూడా హెవీగా పళ్ళు ఉన్నట్టుగా డిజైన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. దానిలో కూడా చిన్న చిన్న సర్కిల్స్ లాగా ఇచ్చేసి చిన్న బూటీస్ లాగా ఇచ్చారండి. సో ఇదంతా రైజింగ్ ప్యాటర్న్ అన్నాం కదా, అంటే ఒక పక్కకి సన్నగా వస్తూ మరో పక్కకంతా కూడా హెవీగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ శారీ వచ్చేసి మనకి 2 షేడెడ్ కలర్ శారీ అండి. సో ఇప్పుడు కనుక మనం చూస్తూ ఉంటే ఒక పక్కంతా కూడా మనకి మరూన్ కలర్ ఇచ్చారు. దీనికి వచ్చేసి మనకి 2 షేడ్స్ బ్లౌజెస్ కూడా డిజైన్ చేయడం జరిగింది. ఓకే, బ్లౌజెస్ మరి ఎట్లా వచ్చినాయండి? ప్లెయిన్ గానే వచ్చినాయా? బ్లౌజెస్ మాత్రం ప్లెయిన్ గానే వస్తుంది మేడం. బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ వస్తుంది, మన స్లీవ్స్ కి వచ్చేసి మళ్ళీ బూటాస్ వస్తాయి. బూటీస్ వచ్చేసింది, అంటే బార్డర్స్ లాగా మనం ఈ బూటీస్ ని యూస్ చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ గా గ్రీన్ బ్లౌజ్ ఒకవేళ కావాలి అనుకుంటే గ్రీన్ బ్లౌజ్ లో కూడా మొత్తం ప్లెయిన్ గా ఇచ్చేసి ఈ బూటీస్ అనేవి మనకి బార్డర్స్ లో యూజ్ చేసుకోవడానికి ఇచ్చారు. దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటే? 22,000 మేడం. 22,000. ప్యూర్ కాంచి సిల్క్ అండ్ కడి బార్డర్ వస్తుంది. సారీ మొత్తం చెక్స్ ఉంటుంది. ఓకే, మనకు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది. ఓకే, కొంచెం ఈ మరూనిష్ రెడ్ కలర్ లో మనకి శారీ అంతా కూడా కనిపిస్తుందండి. పళ్ళు అంతా కూడా, పళ్ళు వచ్చేసి మనం దీన్ని షార్ట్ పళ్ళు లాగా తీసుకోవచ్చు. పళ్ళులో కూడా ఏంటంటే గోల్డెన్ లైన్స్ అనేవి మనకి అక్కడక్కడ కనిపిస్తున్నాయి. మరి మధ్యలోకి చూస్తే కనుక కొంచెం హెవీగా ఉండే బార్డర్స్ లాగా ఇచ్చేసారనమాట. సారీలో డిజైన్ వచ్చేసి మొత్తం చెక్స్ మేడం. ప్యాడీ చెక్స్ అంటారు. ప్యాడీ చెక్స్ వస్తుంది. ఇప్పుడు ఎక్కువ ప్యాడీ చెక్స్ ఫ్యాషన్ కాబట్టి ప్యాడీ చెక్స్ ఇచ్చారు. ఎల్లో అండ్ రెడ్ గ్రీన్ లైన్స్ వచ్చేసి ప్యాడీ చెక్స్ లో సారీ వచ్చేసింది టోటల్ గా మొత్తానికి. ఓకే, మస్టర్డ్ కలర్ ని ఎక్కువగా తీసుకున్నారు. అండ్ చెక్స్ కూడా ఏంటంటే మనకి ఈవెన్ గా ఉండేలాగా కాకుండా ప్యాడీ చెక్స్ అని చెప్పేసి ఒక దగ్గర మనకి స్క్వేర్ షేప్ లో కనిపిస్తూ ఉంటాయి, మరో దగ్గరకు వచ్చేసరికి రెక్టాంగిల్ షేప్ లో మనకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ బార్డర్స్ ని కూడా మనకి ఏంటంటే ఇక్కడ ఈ చెక్స్ కి ఏవైతే లైన్స్ వస్తాయో అవి కూడా సన్నగా కాకుండా అన్ఈవెన్ గా ఇచ్చేసారనమాట. అండ్ బార్డర్స్ దగ్గరికి వస్తే కనుక మనకి కడి బార్డర్స్ యూస్ చేశారు, కంప్లీట్ గా గోల్డ్ జరీని యూస్ చేశారు అనమాట. రెడ్ కలర్ లో మనకి ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి కూడా మనకి శారీలో ఏవైతే బార్డర్స్ ఇచ్చేసారో యాజ్ ఇట్ ఈస్ గా అవే బార్డర్స్ ని మనకి బ్లౌజ్ పీస్ లో కూడా కంటిన్యూ చేశారు. మరి దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? కాస్ట్ వచ్చేసి 16,000 మేడం. ఓకే, 16,000 అంటే ఇది కొంచెం తక్కువ అనమాట. ఎందుకంటే ఈ జరీ అనేది మనకి ఓన్లీ బార్డర్స్ లో మాత్రమే యూజ్ చేశారు. శారీ అంతా కూడా మనకి వర్క్ అండ్ వీవింగ్ అంతా కూడా నార్మల్ థ్రెడ్ తోనే జరిగింది, జరీ థ్రెడ్ తో కాదు. కాబట్టి కొంచెం మనకి అఫోర్డబుల్ రేంజ్ లోనే ఉన్నాయండి. అల్వేల్ గారు, నెక్స్ట్ సారీ చూద్దామండి. ప్యూర్ కాంచి సిల్క్ మేడం. ఇది ప్యూర్ కాంచి సిల్క్ వచ్చేసి లంగా ఓణి స్టైల్లో వస్తుంది మనకి ఈ సారీ వచ్చేసి. ఓకే, బ్లౌజ్ పట్టు లంగా ఓణీలు అనగానే ఎవరైనా బాగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ మోడల్ లో మనం తీసుకోవచ్చు అనమాట. దీని పళ్ళు వచ్చేసి కలర్ అండి? ఇది పళ్ళు వచ్చేసి ఓకే. సో ఇప్పుడు మనం చూస్తుందంతా కూడా పళ్ళు అండి. ఇదంతా కూడా మనకి లావెండర్ షేడ్ లో ఇచ్చేసారనమాట. లోపలంతా కూడా మనకి సిల్వర్ జరీ కనిపిస్తూ ఉంటుంది. స్టార్స్ ప్యాటర్న్ లో మనకి వర్క్ అంతా కూడా కనిపిస్తుంది అనమాట. సో మరి లోపలికి వెళ్ళిపోతే ఇది లంగావణి ప్యాటర్న్ అన్నారు కాబట్టి పళ్ళు అంతా కూడా మనకి లావెండర్ కలర్ లో ఇచ్చారు. లోపలంతా కూడా మనం చూస్తూ ఉంటే షోల్డర్ దగ్గరికి వచ్చేసరికల్లా టోటల్ ట్రెడిషనల్ మనకి పింక్ కలర్ మీద లైన్స్ బార్డర్స్ కూడా అలాగే కనిపిస్తున్నాయి కదండి, స్లాంట్ బార్డర్స్ ఇచ్చేసారనమాట. దీనిలో మనకి 3 షేడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి. పళ్ళు అంతా కూడా మనకి లావెండర్ లో ఇచ్చారు. అండ్ ప్లీట్స్ దగ్గరకు వచ్చేసరికల్లా మనకి షోల్డర్ అండ్ కొంచెం లోపలికి వచ్చేసి ప్లీట్స్ దగ్గర అంతా కూడా పింక్ కలర్ ఇచ్చారు. మరి లోపల లంగా స్టైల్లో ఏదైతే కనిపిస్తుందో అదంతా కూడా మనకి గ్రీన్ కలర్ ఇచ్చేసి దాని మీద బూటీస్ లాగా మనకి లావెండర్ కలర్ తోటి చిన్న డైమండ్ షేప్ లో ఇచ్చేసారనమాట. సో దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి 23,000 మేడం. 23,000. అండ్ దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ గా వస్తుంది మేడం. ఓకే, సో కాంట్రాస్ట్ గా ఇచ్చారు బ్లౌజ్ అనగానే మనకి ఈ విధంగా తీసుకోవచ్చు అండి. అంటే మనకి పళ్ళు షోల్డర్ దగ్గర ఎలా వచ్చిందో అదే కలర్ లో మనకి లావెండర్ కలర్ లో ఇచ్చేసి బార్డర్స్ లాగా యూజ్ చేసుకోవడం కోసం ఈ స్టార్స్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం హెవీగా ఇచ్చారనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మరి సారీ చూద్దామండి. ఈ సారీ వచ్చేసి ప్యూర్ కాంచి సిల్క్ అండ్ థ్రెడ్ వీవింగ్ అండ్ జిగ్జాగ్ వస్తుంది. ఓకే, ఈ సారీ వచ్చేసి మనకు 2 కలర్ కాంబినేషన్ లో వస్తుంది మేడం. ఓకే, డ్యూయల్ కలర్ కాంబినేషన్ లో మనకి శారీ అంతా కూడా కనిపిస్తూ ఉంటుందండి. ఇప్పుడు మనం పళ్ళు పాటు చూస్తున్నాం కదా, దీనిలో కూడా యూజ్ చేసిన గ్రీన్ వచ్చేసి మనకి పర్ల్ గ్రీన్ లాగా కనిపిస్తుంది. దీని మీద చెక్స్ ప్యాటర్న్ లో మనకి పళ్ళు అంతా కూడా ఇచ్చారండి. మనం క్లీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే కనుక ఈ జరీ అనేది ఒక్కొక్క బ్లాక్ లో హెవీగా ఇచ్చేసి ఒక్కొక్క బ్లాక్ లో కొంచెం దీనికి కాంట్రాస్ట్ వర్క్ లాగా ఇవ్వడం జరిగిందనమాట. సో మొత్తం గ్రీన్ కలర్ మీద గోల్డ్ కలర్ అనేసరికి కొంచెం మైల్డ్ గా కనిపిస్తుంది, అంటే కొట్టొచ్చినట్టు కనిపించకుండా కొంచెం మైల్డ్ గా అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. త్రూఅవుట్ శారీ అంతా చూడాలి అనుకుంటే కనుక శారీ అంతా కూడా టోటల్ కాంట్రాస్ట్ మెయింటైన్ చేస్తున్నారండి. గ్రీన్ కలర్ కి మనకి మస్టర్డ్ షేడ్ తోటి శారీ అంతా కూడా డిజైన్ చేశారు. అండ్ ఆ మస్టర్డ్ షేడ్ లో కూడా
రెడ్ అండ్ గ్రీన్ కలర్ తో ఆల్టర్నేట్ లైన్స్ జిగ్జాగ్ లాగా లైన్స్ లాగా ఇచ్చడం జరిగింది అనమాట. మరి దీని బ్లౌజ్ గురించి చూడాలి అనుకుంటే కనుక బ్లౌజ్ మనకి ఈ ప్యాటర్న్ లో ఇవ్వడం జరిగింది అనమాట. ఇదంతా కూడా మనకి గ్రీన్ కలర్, అంటే పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో సీ గ్రీన్ కలర్ అదే తీసుకున్నారు. దానిలోనే మనకి బుటీస్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు అనమాట. అంటే దీనిలో ఏంటంటే ఫ్లారల్ బుటీస్ లాగా ఇచ్చేసారు, కొంచెం పెద్ద బుటీస్ నే ఇచ్చారండి. ఇది 2 కలర్ కాంబినేషన్, పార్ట్లీ కాన్సెప్ట్ అంటారు ఈ కాన్సెప్ట్ ని. పార్ట్లీ కాన్సెప్ట్ వస్తారు. ఇది పళ్ళు ఉంటుంది, ఇది బ్లౌజ్. మీకు షోల్డర్ పార్ట్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ వస్తుంది, ప్లీట్స్ వచ్చేసి మనకు గ్రీన్ వస్తుంది మేడం. ఓకే, అంటే దీన్ని కూడా మనం లంగావణి స్టైల్ లాగా తీసుకోవచ్చు అనమాట. సో దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటే? దీని కాస్ట్ వచ్చేసి 19,500 అండి. 19,500. ఓకే. లైట్ వెయిట్ సారీస్ లో కొన్ని కలెక్షన్ చూద్దాం మనము. ఓకే, ఇది ప్యూర్ కాన్సీ సిల్క్ కానీ లైట్ వెయిట్ గా ఉంటుంది. ఈ సారీ వచ్చేసి మొత్తం టోటల్ గా గ్రీన్ వస్తుంది. ఓకే, సారీ డిజైన్ వచ్చేసి మొత్తం ఏంటంటే మనకు లైట్ వెయిట్ కంచి సిల్క్ అండ్ ఉప్పాడ స్టైల్లో ఇచ్చారు. ఉప్పాడ స్టైల్, yes. అదే చూడంగానే మనకి ఏంటంటే ఉప్పాడ స్టైల్లోనే కనిపిస్తుంది, కాకపోతే కంచి పట్టు అన్నారు కదా. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తుందంతా కూడా పళ్ళు పాట అండి. పళ్ళులో ఏంటంటే మనకి మ్యాంగో షేప్ లోనే ఇచ్చారు, కాకపోతే వాటిని నిలబెట్టినట్టుగా కాకుండా కొంచెం స్లాంటింగ్ గా ఇచ్చేసారు అనమాట. మనకి ఈచ్ రోలోనూ అవే మామిడి పిందలే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈచ్ రోని మనకి సెపరేట్ చేయడం కోసం ఏంటంటే జిగ్జాగ్ వేవీ లాగా లైన్స్ అనేవి కూడా ఇచ్చేసారండి. మనం ఇదంతా కూడా పళ్ళు పాటలో చూడొచ్చు. మిగతా శారీ అంతా చూడాలి అంటే కనుక ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చండి. దీనిలో ఏంటంటే మనకి కొనికల్ షేప్ లో కనిపిస్తున్నాయి అనమాట. అంటే ట్రయాంగులర్ షేప్ లో మనకి కొంచెం డిఫరెంట్ గా వర్క్ అంతా కూడా కనిపిస్తుంది. అండ్ బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి అలా హెవీ బార్డర్స్ లాగా కాకుండా సింపుల్ గా ఈ గోల్డ్ కడ్డీ బార్డర్స్ ని చాలా సన్నగా ఇచ్చేసారు. ఆ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. బ్లౌజ్ పీస్ చూడాలి అంటే బ్లౌజ్ పీస్ వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వస్తుంది మేడం. ఓకే, ఇది బ్లౌజ్ మనకి. ఓకే, సో అంటే శారీలో ఏదైతే కలర్ కనిపిస్తుందో దాన్నే మనకి కొంచెం కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ పీస్ ని డిజైన్ చేయడం జరిగింది అనమాట. బట్ వర్క్ తీసుకుంటే కనుక యాజ్ ఇట్ ఈస్ గా అదే వర్క్ ఇచ్చేసారండి. అండ్ బూటీస్ లో ఇందాక ఏదైతే మనం బ్లాక్ థ్రెడ్ యూస్ చేశారని చెప్పుకున్నాము, ఇక్కడికి వచ్చేసరికి మనకి గోల్డెన్ థ్రెడ్ తోటి ఇచ్చేయడం జరిగింది అనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత పడుతుందండి? 4,950 మేడం. ఓకే, 4,950 రూపీస్ కి మనకి బ్యూటిఫుల్ శారీ దొరుకుతుందండి. మరి నెక్స్ట్ శారీస్ చూద్దామా? ఓకే, ఇది వచ్చేసి ప్యూర్ కాన్సీ సిల్క్ అండ్ లైట్ వెయిట్ సిల్క్ సారీ. ఓకే, మనకు కింద బార్డర్ వచ్చేసి మనకు బిగ్ బార్డర్ ఇచ్చారు, పై బార్డర్ వచ్చేసి మనకు స్మాల్ బార్డర్ ఇచ్చారు. మన సారీ మొత్తం టోటల్ గా ఎల్లో, పళ్ళు వచ్చేసి మనకు బ్లూ వస్తుంది, లైట్ బ్లూ కలర్ షేడ్ లో వస్తుంది, ఫుల్ హెవీ జరీ వస్తుంది. ఓకే, సో కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ ని మనకి కాంట్రాస్ట్ గా తీసుకున్నారండి బ్రైట్ ఎల్లో కలర్ కి. సో ఇదంతా కూడా మనకి వీవింగ్ జరిగేటప్పటికల్లా మిగతా పళ్ళులో అయితే ఏదైతే ఈ బ్లూ కలర్ యూస్ చేస్తారో అదంతా కూడా కొంచెం మైల్డ్ అయిపోయి లైట్ బ్లూ కలర్ లా కనిపిస్తుంది. కాకపోతే మనకి థ్రెడ్స్ ఏవైతే హ్యాంగ్ అవుతున్నాయో దానిలో చూస్తే మనకి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ లాగా తెలుస్తూ ఉంటుంది అనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి బ్రైట్ ఎల్లో కలర్ లో ఇచ్చేసారు. అండ్ బార్డర్స్ దగ్గరకు వచ్చేసరికల్లా ఏం చేశారు అంటే బార్డర్స్ దగ్గర చిన్న పైపింగ్ లాగా మనకి ఇదే బ్లూ కలర్ ని ఇవ్వడం జరిగిందండి. అండ్ బార్డర్స్ దగ్గరకు వస్తే పైన వచ్చిన బార్డర్స్ కూడా అంటే రెండు పక్కల మనకి కడ్డీ బార్డర్స్ యూజ్ చేశారు, కాకపోతే పైకి అంటే మనకి షోల్డర్ దగ్గరకు వచ్చే బార్డర్స్ వచ్చేసి చిన్నగా ఇచ్చారనమాట. అదే మనకి ప్లీట్స్ దగ్గర కిందకి వచ్చే బార్డర్స్ వచ్చేసరికి కొంచెం హెవీగా ఇవ్వడం జరిగిందండి. సో ఈ ప్యాటర్న్ లో మనకి శారీ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. దీనిలోనే మనం క్లీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకి సెల్ఫ్ లో హారిజాంటల్ లైన్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. దీని కాస్ట్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ వచ్చేసి 7,500 మేడం. 7,500. ఓకే, అండ్ దీని ఫ్యాబ్రిక్ కూడా ఇందాక ఆల్రెడీ లైట్ వెయిట్ అన్నారు. అండ్ మనకి ఫోల్డింగ్ కి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉండేలాగా కనిపిస్తుంది కదండి. సో మనం పార్టీస్ కి వెళ్ళాలి అనగానే హెవీ శారీస్ ఎప్పుడైతే కట్టుకుంటూ ఉంటాం, మనం పట్టు శారీస్ అనగానే కొంచెం క్యారీ చేయడం కంఫర్టబుల్ గా ఉండదు అనుకుంటూ ఉంటారు కదండి. సో ఇలాంటి లైట్ వెయిట్ శారీస్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో కొంచెం కంఫర్టబుల్ గా మనం లాంగ్ అవర్స్ ఉండాలి అన్నా కూడా క్యారీ చేయడానికి బాగానే ఉంటుందండి. మరి నెక్స్ట్ శారీ చూద్దామా? ఓకే మ్యామ్, నెక్స్ట్ సారీ వచ్చేసి లైట్ వెయిట్ కంచి సిల్క్, స్మాల్ గ్రీన్ బార్డర్ వస్తుంది. ఓకే, ఈ సారీ కాన్సెప్ట్ వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి చెక్స్ ఉంటుంది మేడం. ఓకే, టోటల్ గా సారీ వచ్చేసి మొత్తం గ్రీన్ ఉంటుంది. ఓకే, సో చాలా స్పెషల్ గా కనిపిస్తుందండి ఈ శారీ అంతా కూడా. ఎందుకంటే మనకి పళ్ళులో చూస్తూ ఉంటే మల్టీ కలర్ షేడ్స్ అంతా కనిపిస్తుంది అండ్ చెక్స్ ప్యాటర్న్ లో ఇచ్చారనమాట. త్రూఅవుట్ గా మనం శారీ కనుక చూసినట్టయితే ఇదంతా కూడా గ్రీన్ లో ప్లెయిన్ గా ఇచ్చేసారు. మరి బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికి బ్లౌజ్ లో కూడా మనకి ఇదే కలర్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ని కూడా డిజైన్ చేయడం జరిగిందండి. పళ్ళు ఇంకా మనకి బ్లౌజ్ పీస్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది, మిగతా శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ గా డిజైన్ చేశారనమాట. నెక్స్ట్ సారీ వచ్చేసి లైట్ వెయిట్ కాంచి సిల్క్ అండ్ ఉప్పాడా స్టైల్లో వస్తుంది. ఓకే, పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్. ఇది ఏంటంటే కలనేత సారీ మనకు. ఓకే,
దీని పళ్ళు వచ్చేసి ఫుల్ ఎల్లో వస్తుంది మేడం. ఓకే అండ్ థ్రెడ్ వీవింగ్ తో చేశారు. ఓకే, థ్రెడ్ వీవింగ్ తో ఉన్న పళ్ళుని ఇప్పుడు మనం చూస్తున్నామండి. పింక్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ ఇక్కడ మనం చూస్తుంటే తెలుస్తుంది. పింక్ కలర్ అంతా కూడా మనకి బాడీలో ఇచ్చారనమాట. పళ్ళు దగ్గరికి వచ్చేసరికల్లా టోటల్ గా మనకి మస్టర్డ్ షేడ్ అనేది ఇచ్చేసారు. అందులోపలే మనకి డార్క్ ఎల్లో కలర్ తోటి బూటీస్ లాగా ఇవ్వడం జరిగింది. అంతా థ్రెడ్ వీవింగ్ తో మనకి కనిపిస్తూ ఉంటుందండి. దీనిలోనే ఏంటంటే పళ్ళు అంతా కూడా కొంచెం రిచ్ గా హెవీగా ఇచ్చేసారనమాట. శారీ మొత్తంలో కూడా చూస్తూ ఉంటే డబుల్ సైడ్ హెవీ బార్డర్స్ లాగా ఇచ్చారండి. ఈ సైడ్ కూడా మనకి ఏంటంటే కొంచెం ఇన్వర్టెడ్ ఈ మ్యాంగో షేప్ ని తీసుకున్నారనమాట. మరి శారీ లోపలంతా కూడా బూటీస్ వచ్చేసి ఆల్టర్నేట్ లైన్స్ లో మనకి పింక్ బూటీ వచ్చినప్పుడల్లా మనకి థ్రెడ్ వీవింగ్ అంతా కూడా ఎల్లో కలర్లో కనిపిస్తుందండి. మరి దాన్నే మనకి ఆల్టర్నేట్గా తీసుకున్నప్పుడు ఎల్లో కలర్తో ఈ ఫ్లవర్ అంతా వచ్చినప్పుడు మనకి పింక్ కలర్ అవుట్ లైనింగ్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. మరి రెండు పక్కల కూడా సిమిలర్ బార్డర్స్నే ఇచ్చేసారు. మనం ఈ ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చు. దానికి ఎక్స్టెన్షన్గా ఏంటంటే మనకి చిన్న టెంపుల్ బార్డర్స్ని కూడా త్రూఅవుట్ గా గోల్డ్ తోటి ఇచ్చేసేయడం జరిగింది అనమాట. మరి దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి 4950 మేడం. ఓకే, 4950 రూపీస్ పడుతుందండి.